ఇక్కడ ఇక్కడ మీరు ఇదేమో ఎలక్షన్ కార్డ్ కదా, ఇగో ఏదైనా ఇగో ఇది గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు, గ్రూప్ 1 ఉద్యోగాలు, ఇది గ్రూప్ 2 ఉద్యోగాలు. సో నువ్వు ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి ప్రిపేర్ అవుతున్నావు, 4 నోటిఫికేషన్లు పడ్డాయి. 4కి అప్లై చేస్తావు, ఒకదానికి చేస్తావు? 4 చేస్తాం, ఖచ్చితంగా 4 చేస్తారు, 4 రాస్తావు అంతే. అంటే ఇక్కడ అర్థం చేసుకోర్రి, 7వ తరగతి పాస్ అయినోడు 8, 9, 10, 11 ఇట్లా పాస్ అయిందంటే ఓకే. 7వ తరగతిలో ఫెయిల్ అయినోడు 10 పాస్ అవుతుండొచ్చునా? ఎట్లా పాస్ అవుతాడు? 7వ తరగతిలోనే 7వ తరగతి మందమే చదువు రాదు, అవును, కానీ 10వ తరగతి పాస్ అయ్యాడు. ఇక్కడ గ్రూప్ 2లో మాత్రం వీళ్ళకి ఉద్యోగాలు రాలేదు, ఈ 108 మందికి. ఇక్కడ గ్రూప్ 1లో వచ్చినాయి. ఇక్కడ అసలు తిరకాసు అన్నది అసలు తిరకాసు ఏంది? ఇక్కడ గ్రూప్ 1లో రెడ్లు అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి 108 ఉద్యోగాలు ఓపెన్ లో వచ్చినాయి. మరి ఈ తెలివి ఇక్కడ కూడా ఉండాలి కదా, శిల పరీక్ష కాడ కూడా. ఇక్కడ ఎక్కువ సంఖ్య ఉన్నది, ఇంకా ఎక్కువ సంఖ్య ఉంది, ఇంకెక్కువ రావాలి. అయితే ఇది క్లియర్ గా అర్థం చేయాలి. ఇక్కడ ఇది గ్రూప్ 1 పరీక్ష, ఏది డిఎస్పీలు, ఆ తర్వాత డిప్యూటీ కలెక్టర్లు, సిటిఓలు అయ్యేటువంటి పెద్ద పరీక్ష ఇది. ఇదేమో డిప్యూటీ తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇవి మోతాదు ఉంటాయి, ఈ చిన్నవి. అయితే ఈ చిన్న పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు వీళ్ళు, ఓసీలు. చిన్న పరీక్షల్లో ఫెయిల్ అయిపోయి పెద్ద పరీక్షలో పాస్ అయ్యారు. ఎట్లా సాధ్యమైంది ఇది? ఎట్లా క్లియర్గా గ్రూప్ 1 ఉద్యోగాలు రెడ్లకు అమ్ముకున్నాడు, రెడ్లకు గట్టబెట్టిండు. ఎగ్జాక్ట్లీ రెడ్లకు గట్టబెట్టిండు. ఇవి బీసీ ఇగో గ్రూప్ 1లోనేమో 19.2% ఉద్యోగాలు సాధిస్తారు వాళ్ళు ఓపెన్ కేటగిరీలా. గ్రూప్ 2కి వచ్చేసరికి 7.8. ఎందుకు తగ్గింది? ఇంట్లో కూడా ఉండాలిగా మీ ర్యాంక్ ఎటుపోయింది? ఎగ్జాక్ట్లీ ఈ ర్యాంక్ ఏడ మిస్ అయింది మీది అంటే వాళ్ళ జనాభా నేను చెప్తున్న 7.8 ఏదైతే ఉందో ఇదే ఎగ్జాక్ట్. నేను మొత్తుకుంటున్న వాళ్ళ జనాభా 7.8%. 7.8% జనాభా ఉన్నోనికి 10% ఈడబ్ల్యూఎస్. 10% ఈడబ్ల్యూఎస్ కాకుండా వాళ్ళకి ఎంత ఎక్సెస్ ఇంప్లిమెంట్ 11.4% ఈడబ్ల్యూఎస్. 11.4% ఈడబ్ల్యూఎస్ ఈడ ఇంప్లిమెంట్ చేశారు, 12.8% ఆడ ఇంప్లిమెంట్ చేశారు. అంటే దాని అర్థం ఏంది? తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ కోటా మనకు తెలియకుండా పెరిగిపోయింది. 10% నుంచి 12% పెరిగింది. బీసీల రిజర్వేషన్ కోసం మాత్రం హైకోర్టు కాడ ఆగింది.